ఈరోజైతే మా ఊళ్ళో గంప జాతర. కొన్ని ఊళ్ళల్లో గంప జాతర అంటారు, కొన్ని ఊళ్ళల్లో చెట్లకి వెళ్ళడం అంటారు. ఏదేమన్నా సరే మీనింగ్ మాత్రం ఒకటే. అందరూ ఇళ్ళల్లో ఉండకుండా ఆ రోజు వాకిళ్ళు ఉడ్చుకొని అన్ని చదువుకొని చేనుకి వెళ్ళి అయితే మంచి వండుకొని అయితే హ్యాపీగా సరదాగా కొద్దిసేపు వండుకొని తిని ఉయ్యాలలుగా అయితే వస్తారు. నాకైతే ఇంతే తెలుసు. మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఊళ్ళల్లో ఇంకా అందరూ గంప జాతరకి అయితే అందరు గంపలు ఎత్తుకొని పోతున్నారు. పోయేటోళ్ళని వచ్చేటోళ్ళని చూసుకుంటా కూర్చోవడం తప్ప మేమేం చేసింది లేదు. ఎందుకంటే మాకు పొలం లేదు, అందుకే మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడ పొలం లేదని ఫీల్ అయిపోతుందమ్మా అనుకున్నాడేమో మా కన్నయ్య. మంచిగా వాడైతే టాయిలెట్ చేసి ఇంత పొడుగైతే పోయింది, దాన్ని చూసి కొద్దిసేపు అయితే నవ్వుకున్నాం. మాకైతే పొలం లేదు, అక్క వాళ్ళకు కూడా లేదు, అందుకే మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఇంటికి అన్నీ చేసుకొని అయితే మేము ఎక్కడ ఫీల్ అవుతున్నామో అనుకున్నట్టుండే మా నాన్న. అందుకే మా కోసం అయితే మటన్ లివర్స్ అయితే తీసుకొచ్చిండు. మా నాన్న మాకు ఆస్తులు సంపాదించి పెట్టలేదు కానీ మస్తు ప్రేమగా చూస్తున్నాడు. మాకు అంతే చాలు. ఇంకా సరదాగా కొద్దిసేపు అయితే అట్లా ఇట్లా అనుకొని అయితే ఉన్నాము. ఇక్కడ మా అమ్మ అయితే ఒక మసాలా ప్రిపేర్ చేస్తుంది. అన్ని ఆల్రౌండ్కి అన్నిటికీ మేము అదే యూజ్ చేస్తాం, కానీ చాలా బాగుంటుంది. ఇక ఫస్ట్ టైం లివర్ ఫ్రై చేసినాం కానీ సూపర్గా వచ్చింది. ఇక ఫోన్లో చూసినా కానీ అన్నీ అది ఇది చెప్పారు. అది అంతెందుకు రాని నేను నా సొంతంగానే చేసిన, కానీ చాలా బాగా టేస్టీగా వచ్చింది. ఇక్కడ మేమైతే ఇవైతే చేసుకుంటుంటే మేమందరం కనిపిస్తున్నాం. ఇక్కడ ఒక వ్యక్తి అయితే కనిపిస్తలేడు, ఎవరో తెలిస్తే ఒక అన్నయ్య. ఆయన అయితే అందరూ ఉన్న చోటు ఉండడు. ఆయన విఐపి, కొంచెం బిజీ పనులు ఉంటాయి, బిజీగా చేస్తాడు. ఆ బిజీ పని ఏందో చూడండి. ఇంకా పోయి అందరు ఒకతాను ఉంటే ఆయన ఒకతాను అన్నీ గెలుపుకుంటుంటాడు. ఇక ఆ రోజు అయితే అలా ఇలా మాట్లాడుకుంటూ సరదాగా గడిచిపోయింది. ఇంకా లాంగ్ వీడియో కూడా తీసిన. మీకు ఇట్లా లాంగ్ వీడియో కావాలనుకుంటే 4 o'clock వస్తుంది, చూసేయండి. మా కన్నయ్య చూడండి నైట్ టైంలో ఇట్లా తినిపిస్తుంటే ఎంత మంచిగా తింటుంటాడు. ఇంకా